నూతన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పుతో డోన్ నియోజకవర్గంలో వర్గ పోరు పతాక స్థాయికి చేరింది. తన ప్రాంతంలో కోట్ల సూర్యప్రకాష్ను ఇన్ఛార్జిగా ఎలా ప్రకటిస్తారని ధర్మవరం సుబ్బారెడ్డి అధిష్టానంపై మండిపడుతున్నారు. తనకు ఖచ్చితంగా డోన్ నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో రెబల్గానైనా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అధిష్టానం పునరాలోచించాలని అంటున్న ధర్మవరం సుబ్బారెడ్డితో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. ఇటీవల టీడీపీ అధిష్టానం నియోజకవర్గ సంబంధించినటువంటి నూతన ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. అయితే గతంలో ఏపీలో ఎక్కడ లేనటువంటి 2.5 సంవత్సరాల క్రితమే డోన్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ బాధ్యతలను ధర్మవరం సుబ్బారెడ్డి అన్నకు అప్పగించడం జరిగింది. అన్న చెప్పండి, ఏంటి అసలు ఏపీలో ఎక్కడ ప్రకటించినటువంటి సీటును మీ నియోజకవర్గంలో ప్రకటించడం జరిగింది? ఇటీవల నూతన అభ్యర్థిని ప్రకటించారు. అసలు ఏంటి, ఏం చేస్తా ఉంది అధిష్టానం, మీకు ఏం చెప్పింది? అధిష్టానం అయితే ఈ రోజు వరకు నన్ను పిలవలేదన్నా. మళ్ళీ మేము మన సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఎప్పుడైతే పేరు వచ్చిందో మేమంతా కూడా ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది. 2.5 సంవత్సరం కిందటనే ఎక్కడ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోని 175 సీట్లలో ఫస్ట్ సీటుగా డోన్ నియోజకవర్గాన్ని అభ్యర్థిగా ప్రకటించడం కూడా జరిగింది. దాని తర్వాత నియోజకవర్గాన్ని ఇంత పెద్ద ఎత్తున కూడా మేము కార్యకర్తలతో మమేకమై డైలీ చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రోగ్రాంలు అయితే ఇచ్చాడో ఆ ప్రోగ్రాంలన్నీ కూడా ముందుకు తీసుకుపోయి కార్యకర్తలు ఉత్సాహపరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి డోన్ ఏదైతే ఉందో డోన్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవాలన్న ఉద్దేశంతో మేమంతా కూడా కష్టపడి అన్ని రకాలుగా పోటీ చేయడానికి సిద్ధంగా ఎప్పుడైతే ఉన్నామో ఆ టైంలో అనుకోకుండా సూర్యప్రకాష్ రెడ్డి పేరు రావడంలో అందరికి కూడా నిరుత్సాహానికి గురి కావడం జరిగింది. ఈ పార్టీ అధిష్టానం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక మంత్రిని ఢీకొట్టాలంటే ధర్మవరం సుబ్బారెడ్డి అయితే కరెక్ట్ అని చెప్పి ఆ కుండ బద్దలు కొట్టినటువంటి చంద్రబాబు నాయుడు మీ గురించి ఆలోచించలేదంటారా? ఆ రోజు ఏదైతే ఉందో సుబ్బారెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో ఢీకొంటాడు అని చెప్పడం జరిగింది. మరి ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ఆయన పునః పరిశీలించి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు జనాలు స్వచ్ఛందంగా వచ్చి ఎటువంటి పరిస్థితుల్లో మీరు పోటీ చేయాలని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ప్రజల మేరకు కోరిక మేరకు ఖచ్చితంగా నేను కూడా పోటీకి సిద్ధంగా కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒకసారి పునః పరిశీలించి బీఫామ్ని నాకే ఇస్తాడని చెప్పి మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో సూర్యప్రకాష్ రెడ్డి గారికి కావాలనుకుంటే ఎన్నో వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపీ స్థానము తర్వాత మిగతా నియోజకవర్గాలు చాలా కూడా ఉన్నాయి వారి కుటుంబాల కోసం. కాబట్టి వారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏముందంటే ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు ఎప్పుడైతే ప్రజలతో మమేకమై నేను ఏ విధంగా ప్రజల ప్రేమను సంపాదించుకున్నానో ఆ ప్రేమని ఎప్పుడు కూడా వంపు చేయకుండా ఖచ్చితంగా మరి ఒకసారి ఆలోచించమని కూడా చంద్రబాబు నాయుడు గారిని కోరడం. ఇప్పటి వరకు పార్టీ అధిష్టానానికి సంబంధించి మీకు ఏదైనా పిలుపు వచ్చిందా? అంటే ఒకవేళ ఫ్యూచర్లో మీకు ఏదైనా పదవులు కానీ లేదా బెస్ట్గా ఇచ్చే అవకాశం ఉందంటారా? నేను ఆ రోజు కానీ ఈ రోజు కానీ పదవుల గురించి ఎప్పుడు ఏ రోజు కూడా ఆలోచించడం లేదు. పదవులు కావాలని చెప్పి ఎప్పుడు కూడా అడగలేదు. మొన్న కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ డోన్ నియోజకవర్గంలో బాధ్యతలు మీరు తీసుకోమని ఎప్పుడైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. కానీ నాకు ఎమ్మెల్యే కావాలని చెప్పి కోరిక ఉండింది కాదు, ఇంకో రకంగా ఏమి కాదు. ప్రజల కోరిక మేరకు ఇప్పుడు నిలబడమని చెప్తున్నారు కాబట్టి నిలబడాల్సిన అవసరం ఎంత? ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందా? అంటే దాదాపుగా 2.5 years బ్యాకే మిమ్మల్ని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఇటీవల టీడీపీ అధిష్టానం కొత్త అభ్యర్థిని ప్రకటించడంతో మీ నియోజకవర్గ ప్రజలు యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈరోజు మేము ఎంతమందిలో ప్రేమ ఉంటే ఈరోజు ఇంత స్వచ్ఛందంగా ఏ విధంగా వస్తారు అదే నిదర్శనం. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆలోచిస్తారు. ఆలోచించకపోతే ఆయన ఒక సీటు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంత జనాలు ఎప్పుడైతే ప్రేమ ఉన్న వాళ్ళకి సీట్ ఇస్తే గెలుస్తుంది. కానీ ఎక్కడో ఉన్నటువంటి 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ నియోజకవర్గాల్లో వదిలిపోయిన వాళ్ళకి సీటు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు మరొకసారి కూడా గారికి రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. నిన్న చూసాము, నిన్న కేఈ కోట్ల కుటుంబాల వారు ఆత్మీయ సమ్మేళనం పెట్టారు. ఈరోజు ధర్మవరం సుబ్బారెడ్డి వర్గం వారు ఈ యొక్క సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ క్యాడర్ అంతా డైలామాలో ఉంది. అసలు ఏంటి, ఏం జరుగుతుందంటారు ఇక్కడ డోన్ సంబంధించినటువంటి కాన్సెప్ట్? ఇప్పుడు వారే తెలుసుకోవాలా. ఎవరైతే ఇక్కడ కావాలని వస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఎందుకంటే నాకు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో గెలిపేయాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే సార్ చెప్పాడో నేను బాధ్యతల మీదకి వేసుకొని ప్రజలతో మేమేమై ఈ ప్రజల ప్రేమను సంపాదించుకున్నాను. కాబట్టి నాకు బీఫామ్ ఇస్తాడని నమ్మకం ఉంది. ఎటువంటి పరిస్థితులు ఇస్తాడు, డోన్ నుంచి ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి కూడా బాబు గారికి రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మీకు పార్టీ అధిష్టానం నుంచి ఒకవేళ సీట్ రాని పక్షంలో రెబల్గా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా ఉంటుంది మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్? ప్రజల కోరిక మేరకు ఇప్పుడే చెప్పాను నేను ఎటువంటి పరిస్థితుల్లో డోన్ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో పోటీలో ఉంటున్నాను అని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు
ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో పరిశీలించి మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటాడనే వేచి చూద్దాం. ఆయన మీద నమ్మకం ఉంది. డోన్ ప్రజలకు అన్యాయం చేయకూడదని ఒక ఆలోచిస్తాడని చెప్పి ఒక నమ్మకంతో ఉన్నాం. కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయడని చెప్పి కూడా ఆలోచిస్తాం. మీ అనుచరులతో మీటింగ్ జరిగింది కదా సార్, అంటే ఎలాంటి ప్లాన్ తీసుకున్నారు? ఏదైనా టైం పెట్టుకున్నారా? ఈ టైం వరకు అధిష్టానం నుంచి మీకు పిలుపు రావడం, పిలుపు వచ్చిన తర్వాత ఎలాంటి ప్లాన్ ఉంటుందని? నేను నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా నేను స్టిల్ నౌ ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్. నిన్న వారు ఎవరికైతే అభ్యర్థికి ప్రకటించారో ఇన్ఛార్జికి రిక్వెస్ట్ చేయకుండా, కనీసం మీరు కలుపుకోపోకుండా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడైతే ఆ 2 కుటుంబాలు చాలు, మా 2 కుటుంబాలు ఉంటే ఎవరు ఇక్కడ అవసరం లేదనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ వచ్చి నిర్ణయం తీసుకొని మీటింగ్ నడిపారని చెప్తే మళ్ళీ నాకు విన్నవించడం కానీ కనీసం కలిసిపోదాం కానీ ఈరోజు వరకు చెప్పలేదు. వీళ్ళు చెప్పలేదు, అధిష్టానం కూడా ఖచ్చితంగా రమ్మని. అధిష్టానం నుంచి పిలుపు వచ్చి కలిసి వెళ్ళాలి అని చెప్తే కలిసిపోయే ఛాన్స్ ఉంటుందంటారా? ఒకవేళ అధిష్టానము ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి కేఈ కోట్ల కుటుంబాలు మిమ్మల్ని కలుపుకొని వెళ్ళే ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలు ఉంటే ఎలా ఉంటుందంట? ఎప్పుడైతే అభ్యర్థిని ప్రకటించక ముందు నాకు పిలిచి చెప్పింటే, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి మాట ఏం చెప్తే అది వినేవాడినే. కానీ ఇప్పుడు ఈరోజు పరిస్థితుల్లో ప్రజల మీదకి నిర్ణయం ఇచ్చేసిన నేను. నా నిర్ణయం నా దగ్గర లేదు, ప్రజలకు ఒప్పచెప్పిన. ప్రజలు ఏం చేయమంటే అది చేస్తారని చెప్పి కూడా నేను నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ప్రజల నిర్ణయమే నాకు శిరోధార్యం. ఇప్పటికే అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా డోన్ సంబంధించినటువంటి నియోజకవర్గంలో తమకు అవకాశం కల్పిస్తారని చెప్పి ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో అయితే ఖచ్చితంగా అధిష్టానం కూడా దీనికి సంబంధించి ఆలోచించాలని చెప్పి తెలుపుతున్న పరిస్థితి.